దేవి సినిమాతో మ్యూజిక్ డైరెక్టర్గా కెరీర్ స్టార్ట్ చేసి అతి తక్కువ టైంలో సినీ పరిశ్రమని ప్రేక్షకుల్ని తన కంపోజిషన్తో కట్టిపడేశాడు దేవిశ్రీ ప్రసాద్. మ్యూజిక్ రాక్ స్టార్గా టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్గా రాణిస్తున్న యువ సంగీత తరంగం డిఎస్పీని హీరోగా ఇంట్రొడ్యూస్ చేయాలని చాలామంది ప్రొడ్యూసర్స్ ట్రై చేశారు. అల్లు అరవింద్ 100% లవ్తోనే దేవిని హీరోగా పరిచయం చేయాలనుకున్నాడు, కానీ కుదరలేదు. కట్ చేస్తే ఇప్పుడు తెలుగు తెరపై దేవి హీరోగా కనిపించబోతున్నాడు. విభిన్న కథా చిత్రాల దర్శకుడు సుకుమార్ చెప్పిన కథ డిఎస్పీకి బాగా నచ్చడంతో హీరోగా యాక్ట్ చేయడానికి ఓకే అన్నాడంట. సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తున్నట్టు కుమారి 21F సక్సెస్ మీట్లో చెప్పాడు. చిరు, బాలయ్య, నాగ్, వెంకీ వంటి సీనియర్స్తో పాటు మహేష్, ఎన్టీఆర్, పవన్, ప్రభాస్, బన్నీ, చెర్రీ వంటి యంగ్స్టర్స్ అందరితో కలిసి పనిచేసిన దేవి తమిళ్లో కూడా #1 మ్యూజిక్ డైరెక్టర్గా పేరు తెచ్చుకున్నాడు. ఇప్పటివరకు 70 సినిమాలకు మ్యూజిక్ కంపోజ్ చేసిన దేవి మెగాస్టార్తో కలిసి శంకర్దాదా ఎంబీబీఎస్, శంకర్దాదా జిందాబాద్ సాంగ్స్లోనూ, పవన్ అత్తారింటికి దారేది, బన్నీ జులై, సన్ ఆఫ్ సత్యమూర్తి, కమల్ మన్మథ బాణం లాంటి సినిమాల్లో సాంగ్స్లో కాసేపు కనపడి సందడి చేశాడు. ఆర్య, ఆర్య 2, జగడం, 100% లవ్, 1 నేనొక్కడినే, కుమారి 21F, ఇప్పుడు రాబోయే నాన్నకు ప్రేమతో వరకు సుక్కు, దేవిల జర్నీ సక్సెస్ఫుల్గా సాగింది. మరి వీళ్ళ కాంబోలో రాబోయే దేవి డెబ్యూ సూపర్ హిట్ అవుతుందని ఆశిద్దాం. స్నేహమనే పున్నమిలో వెన్నెలని దాటుకొని ప్రేమనే నింగిలో నగువలల్లే ఒకే జంటై